ఫోన్లలో అలా స్మార్ట్ అలా తెలియదా. హ్యాపీ జన్మాష్టమి ఎవ్రీవన్. సో మేమైతే పొద్దున్నే పూజ ఫినిష్ చేసుకున్నాము అండ్ మిస్టర్ హస్బెండ్కి ఫాలో అప్ చెకప్ ఉండిందనమాట. సో హాస్పిటల్కి వచ్చేసాము. ఈరోజు ఒక పెద్ద వింత ఏంటంటే మిస్టర్ హస్బెండ్ ఇస్ డ్రింకింగ్ లెమన్ టీ. ఎప్పో ఎప్పో వర్షத்துல ஒரு టైం మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ కూడా నేను తాగినే ఉన్నాను. పాస్ట్ 3 monthsలో ఒక్కసారి కూడా తాగలేదు. 3 months తాగలేదు. ఫస్ట్ ఇవి తగిలింది. మీ అందరూ జన్మాష్టమి పూజ ఎలా జరిగింది? మా పూజ అయితే ఇలా జరిగింది. చిన్ని చిన్ని అడుగులు ఇలా వేసుకొని ఇంట్లో కృష్ణయ్యని వెల్కమ్ చేసుకున్నాను అనమాట. కన్నయ్య ప్లీజ్ అందరికీ పీస్, కైండ్నెస్, ఎంపతి అండ్ హ్యాపీనెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులతో స్వీట్ చేసి నైవేద్యం పెట్టాను. జై శ్రీకృష్ణ ఎవ్రీవాన్. ఫోన్లలో అలా స్మార్ట్ అలా తెలియదా. హ్యాపీ జన్మాష్టమి ఎవ్రీవన్. సో మేమైతే పొద్దున్నే పూజ ఫినిష్ చేసుకున్నాము అండ్ మిస్టర్ హస్బెండ్కి ఫాలో అప్ చెకప్ ఉండిందనమాట. సో హాస్పిటల్కి వచ్చేసాము. ఈరోజు ఒక పెద్ద వింత ఏంటంటే మిస్టర్ హస్బెండ్ ఇస్ డ్రింకింగ్ లెమన్ టీ. ఎప్పో ఎప్పో వర్షத்துல ஒரு టైం మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ కూడా నేను తాగినే ఉన్నాను. పాస్ట్ 3 monthsలో ఒక్కసారి కూడా తాగలేదు. 3 months తాగలేదు. ఫస్ట్ ఇవి తగిలింది. మీ అందరూ జన్మాష్టమి పూజ ఎలా జరిగింది? మా పూజ అయితే ఇలా జరిగింది. చిన్ని చిన్ని అడుగులు ఇలా వేసుకొని ఇంట్లో కృష్ణయ్యని వెల్కమ్ చేసుకున్నాను అనమాట. కన్నయ్య ప్లీజ్ అందరికీ పీస్, కైండ్నెస్, ఎంపతి అండ్ హ్యాపీనెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులతో స్వీట్ చేసి నైవేద్యం పెట్టాను. జై శ్రీకృష్ణ ఎవ్రీవాన్.